ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, మీ హస్బెండ్ కి మీరు డివోర్స్ ఇస్తున్నారా? మేము వచ్చాము యాక్చువల్లీ. హస్బెండ్ ని వెనక్కి వేసుకొని వస్తున్నావు, మాధురిని మాత్రం బ్లేమ్ చేస్తున్నావు. రెండు చేతులు ఒక్క దగ్గరికి కలిసినప్పుడే చప్పట్లు వినబడతాయి. చేసిన బ్యాడ్ తలుచుకొని నా 7 years రిలేషన్ నేను వదులుకోవాలా, లేదంటే ఈ 2 months దాన్ని ఇట్లా చేయడం రాంగ్ అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలా? ఒకవేళ నిజంగా అలా కూర్చొని సాల్వ్ చేయాలనుకుని మీ మైండ్ సెట్ అవుతే వాళ్ళకి ఎంత పేరుందో మీకు తెలుసు. వీడియో ఎందుకు తీసి అప్లోడ్ చేశారు? లోపలికి రా అంటున్నాడు. తను అనుకోని నన్ను లోపలికి రా అన్నాడు. లోపలికి వెళ్ళిస్తే మీరు వీడియోలో కూడా బాగా చూసారో లేదో, నేను ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. నా హస్బెండ్ తప్పు ఉంది కాబట్టి నేను వెళ్ళి నా హస్బెండ్ నే ఫస్ట్ జడ్జ్ చేశాను. ఒకవేళ మీ హస్బెండ్ తప్పు ఉంటే మీరు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడిన మాటలలో మీ హస్బెండ్ చాలా మంచోడు, నా హస్బెండ్ అసలు తప్పే లేదు, అమ్మాయిది మాత్రమే తప్పు ఉంది అన్నట్టుగా పోర్ట్రే చేశారు. యాక్చువల్లీ ఇద్దరు తప్పు ఉంది అంటున్నారు, దట్స్ ఫైన్. ఇద్దరు తప్పుండే కలిశారు, దట్స్ ఫైన్. కానీ ఈ రోజు ఫైనల్ గా ఈశ్వర్ సాయి మాత్రం సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు కదా. మాధురి రాథోడ్ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున తనని ఎవరు పెళ్లి చేసుకోవాలి? నేను సూసైడ్కి వెళ్ళాను. ఒకవేళ నేను చచ్చిపోయి నా బిడ్డ ఒకటే బ్రతికిగా ఉంటే అప్పుడు ఏంటి? నా బిడ్డను ఎవరు చూసుకునేవారు? ఒకవేళ తిను సారీ నా బాబు కోసం మాట్లాడితే కొంచెం అమ్మాయి సైడ్ నుంచి ఈశ్వర్ కి గానీ, ఈశ్వర్ సైడ్ నుంచి అమ్మాయికి గానీ డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా జరిగాయా? అదే అయితే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మాధురి కూడా నాతో చెప్పింది బిజినెస్ నాకు చెప్పొచ్చు కదా. 4 lakhs వరకు పెట్టిందా మాధురి? ఒక 6 lakhs వరకు పెట్టింది. అసలు ఎంత తెలివిగా బిహేవ్ చేశారంటే, అసలు నాతో లేడు, నాతో ఎందుకు ఉంటాడు శరణ్య, ఏంటి శరణ్య, తను నాతో చాలా క్లోజ్ ఫ్రెండ్ లా బిహేవ్ చేసేది. ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకు ఈశ్వర్ సాయి తప్పు చేయాల్సి వచ్చింది? ఇంట్లో వైఫ్ చాలా పాయింట్, వైఫ్ 100% ప్రాపర్ గా ఉండకన్నా ఎక్కువ టార్చర్ చేయడం. ఇంకొంతమంది మీరు చూడడానికి చాలా లావ్ అయిపోయారు, మీకన్నా మంచి ఆమెనే ఉంది. ఆ క్వశ్చన్ అసలు రబ్బిష్ క్వశ్చన్. నేను 16 ఏళ్ల పడుచు పిల్లని కాదు, నాకు ఒక కిడ్ ఉన్నాడు. నేను బాబుని కనేటప్పుడు నేను బ్రతికితే చాలు, నా బిడ్డతో నా హస్బెండ్ తో ఉంటే చాలు అనుకున్న స్టేజ్. ఇక్కడ పరువేంటి? నాది పోయింది, ఈశ్వర్ది పోయింది, ఆ అమ్మాయిది పోయింది, నా బిడ్డది పోయింది. టోటల్ ఇటు మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, అటు వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఎందుకంటే గర్ల్ కదా, పాప వాళ్ళ ఫ్యామిలీ కూడా అనుకోవచ్చు, అయ్యో నా కూతురికి పెళ్లి అవ్వాలా, ఈ టైంలో ఏంటి ఇట్లా. శరణ్య, ఈ మాటతో నీ పైన రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయిగా ఆమె గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఈ జనాలు ఇవన్నీ ఆపేస్తే క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది. సో నీకు ఎక్కడా కూడా మాధురి జీవితం నాశనం చెయ్యాలి అని లేదు, తన జీవితం నాశనం చేయాలని లేదు, అట్లానే నా జీవితం నాశనం చేసుకోవాలని కూడా లేదు. పర్సనల్ గా ఒకవేళ మాధురి ఇది నువ్వు చూస్తే నీకు చెప్పాలనుకుంటున్నా, లైఫ్ ఏం అయిపోలేదు, ఇక్కడితో లైఫ్ ఎండ్ అయిపోతుందని అస్సలు అనుకోవద్దు. ఇంకా జీవితంలో నేను మళ్ళీ బయటికి రాలేనేమో అని అస్సలు అనుకోవద్దు. చాలా మంది తప్పులు చేస్తున్నారు, కానీ చేసిన తప్పుని తెలుసుకొని ఇంకొకసారి జీవితంలో తప్పు జరగకుండా చూసుకోవాల్సింది నువ్వు. దయచేసి ఎలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోకు. అండ్ ప్రజలందరూ కూడా దీన్ని ఇక్కడికే వదిలేస్తే అట్లీస్ట్ వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా ముందుకెళ్తారు. మన ఇంట్లో కూడా మన గిన్నెలు కొట్లాడుతుంటాయి, మన గిన్నెల గురించి ఇవ్వడానికి అవసరం లేదు. పక్కింటోని గిన్నెలు ఏం కొట్లాడుతున్నాయి అనేది మాత్రమే దృష్టి పెడుతున్నారు. వద్దు, మన పంచాయతీలు ఏంది, మనం ఏంది, అది ముందు ఆలోచించుకుందాం. మంది పంచాయతీలను పక్కన పెడదాం. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇక్కడ చూసిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్. అసలు ఏం జరిగింది? ఒక అద్భుతమైనటువంటి 7 సంవత్సరాల వాళ్ళ ఫ్యామిలీ జర్నీలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళ ఫ్యామిలీ గానీ అంత అగ్రెసివ్ గా కెమెరా పట్టుకొని డోర్ ఓపెన్ చేసి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య శరణ్య మన ముందున్నారు, తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో ఎవరిని వాళ్ళని డిఫేమ్ చేయడానికో లేకపోతే జరిగిన తప్పుని మళ్ళీ మంట పెట్టడానికో కాదు. సిచ్యువేషన్ పీక్స్ కి వచ్చేసింది, లిమిట్ క్రాస్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఆపితే కొన్ని జీవితాలు అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు. ఇంకా దీన్ని మనము అతిక్రమిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. ఈరోజు మనం అందరం కూడా ఒక చిన్న బాబుని, ఇద్దరు హ్యాపీగా ఉండేటువంటి ఫ్యామిలీని, ఎట్ ది సేమ్ టైం పెళ్లి కాలేదు ఇప్పటికీ అలాంటి ఒక అమ్మాయి లైక్ మాధురి రాథోడ్ తన గురించి కూడా ఆలోచించి సిచ్యువేషన్ ని క్లోజ్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెడ్ అవుతే ఖచ్చితంగా కామెంట్ పెట్టకండి, మీ ఒపీనియన్ మంచి అయితే మాత్రమే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.
నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ ఐఎమ్ సో సారీ, నిన్ను ఇలాంటి సిచ్యువేషన్ లో చూస్తానని నేను కూడా అనుకోలేదు. బట్ యా, ఎక్కడ ఏం మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఏంటి అనేది తెలియదు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఈశ్వర్ సాయి తన పాత ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా కూడా వైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఎందుకు సడన్ గా అలాంటి సిచ్యువేషన్ కి రావడం జరిగింది? మీ ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచి అసలు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి? అంటే డిస్టర్బెన్స్ అంటే పెద్ద ఏమీ ఎప్పుడైతే ఎక్కువ ఏం లేదు. తను మంచిగానే ఉండేవారు, నేను నార్మల్ గానే ఉండిపోయేదాన్ని అంతే. నా వర్క్ లో నేను, తన వర్క్ లో తను, ఎవరి పార్టీకి వాళ్ళు మీరు busy మ్యారేజ్ busy ఎప్పుడు ఉన్నారు. చేసుకున్నారమ్మా? మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే, ఫ్యామిలీ అందరు అంగీకరించారమ్మా అప్పుడు? అంటే అంటే ఆ టైం మేము చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేశారు అందరు. ఓకే, సో మీది కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో ఈ లాస్ట్ 7 years లో ఈశ్వర్ సాయి అలాంటి క్యారెక్టర్ అని చెప్పి లేకపోతే అలా చేస్తాడని చెప్పి మీరు ఎప్పుడు లేదు లేదు, ఎందుకంటే అసలు తన నుండి నేను అసలు అలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు నా ప్రతి పాయింట్లో కూడా తను ఎప్పుడూ సపోర్టివ్గానే ఉన్నారు, అది ఏ విషయమైనా సరే. నేను దానికే కదా ఇంత స్ట్రిక్ట్గా చెప్పేది కూడా, ఎందుకంటే తనేమి ఈ ఫీల్డ్ ఏమి కొత్తగా ఏమి లేడు. మా మ్యారేజ్ అయిన 2 years నుండే తను ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ వచ్చారు. చాలా వీడియోస్ ముందు చాలా మూవీస్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు, ప్రతిదీ చేశారు. తను ఎప్పుడు కూడా నాకు సెట్ అయిన టైంలో టైం ఇవ్వకపోవడం అనేది లేదు, ఫ్యామిలీ టైం అనేది అట్లా ఏమీ లేదు. ప్రతి దానికి దేనికి ఉన్నా సరే ఫ్యామిలీకి పలానా టైం ఇవ్వాలి అని మెయింటైన్ చేసే తెలియదు. ప్రాపర్ హస్బెండ్ గానే ఉన్నాడు, చాలా ది బెస్ట్గా ఉన్నారు. సో అంటే ఇప్పుడు నా హస్బెండ్ని నేను ఏదో పొగిడేయాలా, సపోర్ట్ చేయాలని కాదు. ఇప్పుడు ఒక రిలేషన్ బ్రేక్ అవుతుంది అని అంటే ఇటు అటు రెండు చూడాలి, అవునా? ఇప్పుడు తను జస్ట్ ఒక 3 months 2 months చేసిన బ్యాడ్ తలుచుకొని నా 7 years రిలేషన్ నేను వదులుకోవాలా, లేదంటే ఈ 2 months దాన్ని ఇట్లా చేయడం రాంగ్ అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలా? ఎవరైనా సరే రెండు కంపేర్ చేసి. సో సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఒకవేళ నిజంగా అలా కూర్చొని సాల్వ్ చేయాలనుకుని మీ మైండ్ సెట్ అవుతే వాళ్ళకి ఎంత పేరుందో మీకు తెలుసు. ఒకవేళ నిజంగా కూర్చొని అది కాదు ఇది అని చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటే వీడియో ఎందుకు తీసి అప్లోడ్ చేశారు? ఇది అసలు మా ప్లాన్ గ్లీను ఇలాంటివి ఏమీ లేవు. నేను జనరల్గా మా హస్బెండ్ ఇంటికి రావట్లే, కాల్స్ రెస్పాండ్ అవ్వట్లే సరిగ్గా, అసలు మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. ఆ అమ్మాయికి కూడా కాల్ చేసి నా ఫోన్లో మీకు చూపిస్తాను ఎన్ని కాల్స్ చేశాను, బాబుకి బాగోలేదు మీరైనా చెప్పండి అది అంటే. అసలు ఎంత తెలివిగా బిహేవ్ చేశారంటే, అసలు నాతో లేడు, నాతో ఎందుకు ఉంటాడు శరణ్య, ఏంటి శరణ్య, తను నాతో చాలా క్లోజ్ ఫ్రెండ్లా బిహేవ్ చేసేది. ఓపెన్గా చెప్తున్నాను కదా, తనేమి నాకు ముందు నుండి శత్రువు కాదు, ఇట్లాంటివి ఏమీ కాదు. తను మంచి అమ్మాయిగానే బిహేవ్ చేసేది, నేను నార్మల్గానే. సో మా ఇద్దరికి, నాకు ఈశ్వర్కి అయిన గొడవల్లో నేను సూసైడ్ వరకు కూడా వెళ్ళా. ఆ విషయం తనకు కూడా తెలుసు, సూసైడ్ వరకు వెళ్ళింది తనకు కూడా తెలుసు. తను వచ్చింది, మాట్లాడింది, ఈశ్వర్ ది బెస్ట్ పర్సన్ ఇది అది అని చెప్పి చెప్పింది, ఇవన్నీ అయ్యాయి. ఇవన్నీ మా ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉండింది. సో తను అట్లీస్ట్ ఒక టైంలో అయినా సరే మాకు చెప్పాలా, ఓకే మా ఇద్దరి మధ్యలో మిస్టేక్ జరిగిపోయింది, మేము ఇద్దరం కలిసి, వాళ్ళిద్దరం చిన్నపిల్లలు అయితే కాదు, ఇద్దరు చిన్న వాళ్ళేం కాదు. దీనికి పెళ్ళై బాబు ఉన్నాడు, ఆమెకి పెళ్ళేం కాలేదు, కానీ తనకి మినిమం తెలుసు కదా సొసైటీ అంటే. తనైనా సరే మనకు ఒక ఆలోచనతో మా ఇద్దరి మధ్యలో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, అయిపోయింది, ఎవరి లైఫ్ వాళ్ళదైనా చెప్పేయాలి. నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నా తీసుకొని వెళ్ళి నా హస్బెండ్ని కంప్లీట్ తనతోటే ఉంచేసుకుంది, ఇంటికి పంపించట్లేదు. తిని అడిగితే 24 hours షూట్ బిజీ అంటాడు. వాళ్ళ ఇద్దరికి కలిపి మళ్ళీ ఒకే అసిస్టెంట్. సో ఇద్దరు ఫోన్లు కూడా ఆ అబ్బాయే టెక్స్ట్, ఇద్దరు మాట్లాడుకోవాలన్నా సరే అంతా తందే అనమాట. సో నేను ఏమనుకున్నానంటే, సరే ఒకసారి వెళ్ళి చూద్దాం, మనకేమైనా దొరుకుతారా, లేదంటే ఈశ్వర్ని తీసుకొచ్చి కొంతమంది తనకి క్లోజ్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి మన తట్టుగా నవ్వకపోతే కూర్చొని మాట్లాడదాం అని కూడా అనుకునే నేను అక్కడికి వచ్చా. మార్నింగ్ బయలుదేరాల్సిన వాళ్ళం సడన్గా బయలుదేరిపోయాం. ఎందుకులే వెళ్ళిపోదాం, ఇప్పుడు వెళ్ళిపోతే మేబీ తను ఎర్లీ మార్నింగ్ షూటింగ్ కానీ వెళ్ళిపోయాడంటే మనకు అడ్రస్ తెలియకపోతే ఇబ్బంది అయింది. నిజం చెప్పాలంటే మాకు వాళ్ళు వేముల వాళ్ళు అక్కడ కూడా ఉంటారని కూడా నాకు ఐడియా కూడా లేదు. జస్ట్ నేను అప్పట్లో మాట్లాడేటప్పుడు వినున్నాను కాబట్టి సరే వెళ్ళిపోదాం అక్కడికి అని చెప్పి తీసుకొని నైట్ నాడి బయలుదేరి. నేను ఫస్ట్ క్యాజువల్గా మా సిస్టర్ వాళ్ళు ముందు నుండే తను ఒకటి ఎక్స్పెక్ట్ చేసేసింది, లేదు ఇక్కడ ఏదో బ్యాడ్ థింగ్ జరుగుతుంది అని చెప్పి ముందే వీడియో తీయడానికి. అదే అట్లా అంతా కాదు, నువ్వు ఎందుకు ఇట్లా అంతా చేస్తున్నావు, వీడియోస్ ఏమొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి నా హస్బెండ్తో మాట్లాడుకొని వస్తాను అని చెప్పా. నేను వెళ్ళి మాట్లాడుకొని వస్తాను అని అంటే వీళ్ళు లిఫ్ట్ దగ్గర ఆగిపోయారు. నేను వెళ్ళి కిందనే మేము రూమ్ నెంబర్ ఇవన్నీ కనుక్కుంటే వెళ్ళి డోర్ కొడుతుంటే లోపల అసిస్టెంట్ ఏం చెప్తున్నా, లోపలికి రా అంటున్నాడు. తను అనుకోని నన్ను లోపలికి రా అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఈశ్వర్ ఏడాడు, లేడు, పైకి వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, పక్కకి వెళ్ళాడు, ఇలా అలా అన్నాడు. నేను అప్పుడు చెప్పాను వీడియో తీ. ఎందుకు చెప్పాను,
ఇప్పుడు తనకి తినికి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు మా దగ్గర ఒక సింగిల్ ప్రూఫ్ కూడా లేదు. ఓన్లీ ఇప్పుడు వరకు నేను ఇమాజిన్ చేసినవన్నీ అయ్యాయి. వీళ్ళు మూవీకి వెళ్ళినప్పుడు ఇట్లా అయింది అట్లా అయింది, తిని రావట్లేదంటే తనతోటి అన్ని నిజమే. అన్ని నేను ఏదైతే ఇమాజిన్ చేస్తానో అవన్నీ నిజాలే. ఆ విషయం తనకి తెలుసు, తినకి తెలుసు, నాకు తెలుసు. సో నా దగ్గర ప్రూఫ్ లేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఒకవేళ నిజంగా చెప్పాలన్నా, నేను ఇట్లా నా హస్బెండ్ ఇట్లా మీరు అన్నానంటే ఆ అమ్మాయి ఏమంటది, మీ అమ్మాయి దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అంటది. ఎందుకంటే అక్కడ బయటికి వెళ్ళి చెప్పాలని ఆలోచన ఉందా అంటే దేనికి, ఎక్కడ చెప్పాలి? పోలీస్ స్టేషన్ లో చెప్పాలి అంటే లీగల్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఆబ్వియస్ గా ఒక హస్బెండ్ ఇలా దొరికేసిన తర్వాత తను నాతో ఇప్పుడు ఉండాలనుకున్న పర్సన్ అయితే ఇట్లా చేయడు, ఉండకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఇంటికి కూడా రావట్లేదు కాబట్టి తను ఇట్లాంటివి చేస్తున్నాడు. అవునా? సో నేనేమనుకున్నానంటే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటే బెస్ట్ అని చెప్పి నేను ఇంకా మీరు వీడియోలో కూడా బాగా చూసారో లేదో నేను ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరిదైతే తప్పు ఉందో నా హస్బెండ్ తప్పు ఉంది కాబట్టి నేను వెళ్ళి నా హస్బెండ్ నే ఫస్ట్ జడ్జ్ చేశాను. ఒకవేళ మీ హస్బెండ్ తప్పు ఉంటే మీరు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడిన మాటలలో మీ హస్బెండ్ చాలా మంచోడు, నా హస్బెండ్ అసలు తప్పే లేదు, అమ్మాయిది మాత్రమే తప్పు ఉంది అన్నట్టుగా పోర్ట్రే చేశారు. యాక్చువల్లీ మీరు వీడియో మొత్తం చూడలేదు. ఇప్పుడు పెట్టేవాళ్ళు చిన్న ముక్క పెడుతున్నారు. ఆ ముక్క ఏంటంటే అదే ఇలాగా ఈశ్వర్ సాయి మంచోడు, అంతా అమ్మాయే చేసింది అని అంటే నాకేమైనా మినిమం కామన్ సెన్స్ ఉండదా? ఇప్పుడు కొంతమంది చెప్పారు చెయ్యి కలిస్తే చప్పట్లు అవుతాయి అంటే నీ హస్బెండ్ ఇదా, నీ హస్బెండ్లో లోపం ఉంచుకొని నువ్వు అన్నీ చేస్తున్నావు, ఇవి అవి చాలా మాటలు అన్నారు. ఎవరైనా సరే అట్లా కంప్లీట్ తన మీద తిన మీద ఇద్దరిది తప్పు ఉందని నేను ఆ వీడియోలో చెప్పా. సో యు ఆర్ యాక్సెప్టింగ్ మీ హస్బెండ్ ది కూడా మిస్టేక్ ఉంది ఏంటి 100% ఉంది. ఇద్దరిది మిస్టేక్ ఉంది. నేను తిందే అని చెప్పి ఇద్దరిది ఉంది. ఇద్దరిలో ఒక్కరికైనా సరే మినిమం సెన్స్ అనేది ఉండాలా. ఓకే, తినకలేనప్పుడు తనైనా కవర్ చేయాలా, చెప్పాలా తప్పు చేస్తున్నామని. ఒకవేళ తనకి లేనప్పుడు తినేనా చెప్పాలా, నాకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వేనా చూసుకో అని చెప్పి. సో నేను వీడియోలో కంప్లీట్ చెప్పా. ఇప్పుడు తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మంచిగా ఉండే అమ్మాయి ఇట్లా చేస్తుందని అనుకోలేదు. పైగా నేను ఏం చెప్తున్నాను, ఇలా నేను దీనిలోకి వచ్చి మాట్లాడడానికి కూడా ఒక రీజన్ ఉంది. నా చుట్టుపక్కల నేను నా హస్బెండ్తో ఫైట్ చేసే గ్యాప్లో అక్కడ చూసినవి, మేము వీడియో తీసినవి అప్పటికప్పటికే పోస్ట్ పెట్టేశారు. నేను పోస్ట్ ఎవరు పెట్టారు అంటే మీరు ఎవరైతే తీసారో వాళ్ళు పెట్టేశారు? మా వాళ్ళు పెట్టేశారు. వాంటెడ్ గా పెట్టారా? వాంటెడ్లీ అని అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారంటే అబ్బా వీళ్ళు ఇంతకు తెగిచ్చేశారు అన్న ఇంటెన్షన్ తో పెట్టేశారు వాళ్ళు. మేము మా వాళ్ళు కానీ మేము ఎట్లా ఆలోచించామంటే పోస్టులు అవన్నీ ఇవి జస్ట్ ప్రూఫ్ల కోసమే కదా, స్టేషన్కి వెళ్ళి స్టేషన్ పోలీసులకు అప్పచెప్పిన తర్వాత ఏదైనా డిసైడ్ అవుదాం అనుకున్నాం. కానీ ఇట్లా పోస్ట్ పెడితే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనేం నా హస్బెండ్తో విడాకుల కోసం వెళ్ళట్లే. నా హస్బెండ్ రావాలి, నాకు ఒక కొడుకున్నాడు, మా ఫ్యామిలీ మళ్ళా బ్యాక్ అవ్వాలి అన్న థింగ్ తోటి నేను వెళ్ళాను. ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, మీ హస్బెండ్ కి మీరు డివోర్స్ ఇస్తున్నారా? లేదు. మీ హస్బెండ్ తోటే కలిసి ఉండాలనుకుంటున్నారా? 100% మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయింది, అంతా ఓకే. ఎవరండి వదులుకుంటారు? మీ అందరికి ఇదే అర్థం కావట్లేదు. నా హస్బెండ్ ఏదో శ్రీరామచంద్రుడు, నీ హస్బెండ్ ఇట్లా, అమ్మో నువ్వు ఇది అది. అసలు కొంతమంది అయితే అసలు మినిమం కామెంట్ నాకు తెలిసి మీరు ఏం మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరిద్దరు విడిపోవాలని మీరు అనుకోవట్లేదు? లేదు, విడిపోవాలనుకుంటే నేను ఎందుకు అంత ఫైట్ చేస్తాను? సో ఇప్పుడు తప్పు చేసిండు, ఇద్దరు తప్పు ఉందంటున్నారు, దట్స్ ఫైన్. ఇద్దరు తప్పు ఉండే కలిశారు, దట్స్ ఫైన్. కానీ ఈ రోజు ఫైనల్ గా ఈశ్వర్ సాయి మాత్రం సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు కదా. సో మీరైతే మళ్ళీ హ్యాపీగా కలుస్తున్నారు కదా. ఒక ఆడపిల్లగా మాధురి రాథోడ్ పరిస్థితి ఏంటి, రేపు పొద్దున తనని ఎవరు పెళ్లి చేసుకోవాలి అనే క్వశ్చన్ ఒకవేళ పబ్లిక్ వేస్తే మీ ఆన్సర్ ఏంటి? నేను ఆ వీడియోలో కూడా ఇదే చెప్పా. ఈ అమ్మాయి ఫ్యూచర్ కోసం నేను థింక్ చేశా. కానీ ఆ అమ్మాయి ఇలా ఇప్పుడు నా హస్బెండ్కి చేసింది, రేపు ఇంకొకరికి చేస్తే కొంచెం సేఫ్గా ఉండండి. ఇట్లా ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటే తను ఒక 1-2 years 3 years తర్వాత 4 years తర్వాత ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు మాదే టాపిక్గా అవుతుందా బయట చెప్పండి? 1 year తర్వాత ఒక 6 months తర్వాత మాది అయిపోయిందంటే కొత్త టాపిక్ కోసం జనాలు ఎత్తుక్కుంటారు, అయిపోతుంది. అప్పుడు తన తప్పు కూడా తను తెలుసుకుంది అనుకోండి, ఇంకోసారి ఇట్లా వెళ్ళదు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆ వీడియోలో కూడా చెప్పేది ఇదే. నేను సూసైడ్కి వెళ్ళాను, ఒకవేళ నేను చచ్చిపోయి నా బిడ్డ ఒకడే బ్రతికిగా ఉంటే అప్పుడు ఏంటి, నా బిడ్డను ఎవరు చూసుకునేవారు? ఒకవేళ సారీ నా బాబు కోసం మాట్లాడితే కొంచెం ఇప్పుడు నా బేబీ విషయంలోకి నా కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి నేను చెప్పాను కూడా ఆల్రెడీ. నేను పిల్లోడిని కనేటప్పుడు ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయి కన్నాను, చాలా డేంజర్ పరిస్థితిలో కన్నాను. అది నా హస్బెండ్కి తెలుసు, ఆ అమ్మాయికి కూడా తెలుసు.
నేను ఎంతెంత అసలు సిచ్యువేషన్ మీరు ఎప్పటి నుంచి మాధురి రాథోడ్తో మాట్లాడుతున్నారు? అవుతుంది ఒక 2 years 3 years. సో బాబు మీరు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా తెలుసు. మా హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా జస్ట్ వీడియోస్ చేసేవారు. మీ అందరూ నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, అనుమానించాలి అనుకుంటే నేను ఆ స్టేజ్ లోనే అనుమానించేదాన్ని కదా. 3 years బ్యాక్ అనుమానించేదాన్ని కదా. వాళ్ళు అప్పుడు కూడా వీడియోస్ చేసేవారు కదా. సో మీ హస్బెండ్ అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో డాన్సులు చేయడం కానీ, లేకపోతే తన ఆర్టిస్ట్ గా ఒక ఆర్టిస్ట్ గా మీరు తను ఏం చేసినా కూడా మీకు ప్రాబ్లం లేదు? లేదు, ఎప్పుడు కూడా నేను తనకి ఎప్పుడు కూడా ఆపు ఇది చేయి అది చేయి అని చెప్పలేదు. ఎందుకు చెప్తా, ఎందుకు తన కెరియర్ లో తను డెవలప్ అవ్వాలనే కదా నేను కూడా అనుకుంటాను. సో ఈ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ ఏమైందంటే, నేను తింతో ఫైట్ చేసే లోపల వీడియో పోస్ట్ అయిపోయింది. అది మా వాళ్ళు చూసి వీడియోలు ఎలా పోస్ట్లు వచ్చేసాయని అని చెప్పేటప్పటికి నేను అరిచి డిలీట్ చేసే లోపల 10 minutes గ్యాప్లో ఏమైంది, ఆబ్వియస్గా చూసేటోళ్ళు ఒక్కరైనా డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటారు. అది ఇంకా అట్లా స్ప్రెడ్. ఇక్కడ మీరు అంటే మీరు ఎట్లా అమ్మాయి పరువే పోయిందని ఆలోచిస్తున్నారు, కానీ నా పరువు పోయిందా, నా హస్బెండ్ పరువు పోయిందా, నా బిడ్డ పరువు పోయిందా? అమ్మాయి పరువే పోయింది అనట్లేదు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మీ హస్బెండ్ ఎంత తప్పు ఉందో అమ్మాయిది అంతే తప్పు ఉంది. కాకపోతే ఈరోజు సొసైటీలో ఉన్నటువంటి ఈ మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఆ మొగోడు రాబోయే చేస్తాడు అయితే ఏందనే సిచ్యువేషన్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ ఇప్పుడు నీ హస్బెండ్ నీతో హ్యాపీగానే ఉంటున్నాడు, కానీ ఆ అమ్మాయి పరిస్థితి నెక్స్ట్ ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అండ్ మాధురి రాథోడ్ కేవలం మాధురి రాథోడే కాదు, ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే అది బయట రిలేషన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. కానీ ఈరోజు మాధురి రాథోడ్ విషయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి వీడియోస్ బయటకు వచ్చి ఆ అమ్మాయిని మీరు కొట్టేసి ఫైనల్గా మీ ఇద్దరు హ్యాపీగా నెక్స్ట్ లైఫ్ చూసుకుంటున్నారు. బట్ ఆ అమ్మాయిని రేపు పొద్దున మ్యారేజ్ ఎవరు చేసుకోవాలి, లేకపోతే ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి మరి ఇంట్లో ఫైనాన్షియల్గా ఆమెనే ఉంటుందనే కూడా ఏదో విన్నాను. అదంతా చూస్తే కొంచెం అయ్యో అన్నట్టుగానే అనిపిస్తుంది. మరి చేసేటప్పుడు ఇవన్నీ తెలీదా? ఇప్పుడు సొసైటీ అంతా ఒకలా, కొంతమంది ఏంటంటే మాకు కంపరం వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తున్నది, మరి ముందు తెలీదా? ఇప్పుడు తనకు ఒక ఆలోచన ఉంది, ఇది ఏ రోజైనా సరే ఇప్పుడు నిజమైన భార్య ఉంటుండగానే తను వస్తే ఆబ్వియస్గా ఇష్యూ అవుతుంది, అయితే మా పరువు పోతుంది అని తనకు ఒక ఆలోచన ఉంటుంది కదా. డైవర్స్ ఇచ్చే నీ వైఫ్కి, డైవర్స్ ఇచ్చే అని అంటే తను చెప్తుంది, తన ఇచ్చేసే నీ వైఫ్ కి. ఇది నిజమేనా అంటే ఇప్పుడు డైవర్స్ ఇచ్చే అన్నది విత్ ప్రూఫ్ తోటి చూసారా, లేకపోతే జస్ట్ ఒక రూమర్ లాగా ఎక్కడో వినిపించడం కదా. ఇప్పుడు దీనికి నిజంగా డైవర్స్ ఇచ్చే అంటే ఉద్దేశం గాని ఉంటే ముందు ఇవ్వచ్చు కదా. తను రిలేషన్లోకి వెళ్ళిన తర్వాతే తిను డైవర్స్ అడుగుతున్నాడు అని అంటే ఆబ్వియస్గా ఒకరు చెప్తేనే, అంటే వీళ్ళిద్దరికి కనెక్షన్ అయితేనే కదా డైవర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. అంతే కదా, సింపుల్ గా. ఓకే శరణ్య, ఇందాక బాబు గురించి మాట్లాడప్పుడు ఎమోషనల్ అయ్యావు. సో విషయం ఏంటంటే, నీ బాబుతో నువ్వు అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కానీ, తర్వాత డెలివరీ అయిన టైంలో కానీ, సో మాధురికి అన్ని విషయాలు తెలుసు, తనకు అన్నీ తెలుసు. నేను అదే కదా షాక్ అయ్యేది. నేను లాస్ట్ సూసైడ్కి వెళ్ళినప్పుడు కూడా వచ్చి తను నాకు నచ్చ చెప్పింది, మా పేరెంట్స్ తో మాట్లాడింది. అసలు చేయడానికి అంటే అక్కడి వరకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, నాతో నార్మల్గానే కొంచెం అవాయిడ్ చేస్తూ మాట్లాడకపోవడం ఇవన్నీ ఉండేది. సో దానికి బిఫోరే ఏమైందంటే, ఒక చిన్న రెస్టారెంట్కి బయటికి వెళ్ళారు. సో ఎప్పుడు పట్టుకుంటే షూట్ అనే చెప్తాడు. సో రెస్టారెంట్కి బయటకు వెళ్తే తను నైట్ పూట వచ్చిన తర్వాత నేను అడిగాను, నైట్ కాల్ మాట్లాడేప్పుడు ఫుడ్ తిన్నావా రెస్ట్ తీసుకున్నది అంటే, నేను ఫుడ్ తినలేదంటే, అయ్యో నువ్వు ఫుడ్ తినకపోతే ఎట్లాగా, మరి మాధురి రాథోడ్ కూడా ఫుడ్ తినిందా, మరి నేను తను నార్మల్గా అడుగుతాను, నేను నిజంగా అందరి కోసం అడుగుతా, మరి నీ అసిస్టెంట్ తిన్నారా ఇట్లా అడిగితే, ఎవ్వరు ఫుడ్ తినలేదు, మేమంతా నాకు బాగా నీరసంగా ఉంది పడుకుంటూ పోతున్నా అని చెప్పి అన్నాడు. అంటే నాకు అప్పుడు ఏందబ్బా ఫుడ్ తినకపోవడం ఏంటి అని చెప్పి అనుకొని నేను సైలెంట్ అయిపోయి, ఆ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏదో ఫోన్పేలో ఏదో చిన్న అవసరం అయ్యి ఫోన్పే చూస్తుంటే ముందు రోజు బిల్ కనిపించింది, పేమెంట్ చేసి. ఇదేంటి బిల్ ఉంది అని అంటే, అదే మేము ఫుడ్ తిన్నాము. మరి ఫుడ్ తినలేదన్నారు, మళ్ళీ ఫుడ్ ఎందుకు తిన్నారు అని అంటే, ఇంకా అట్లా వాదనలు పెరిగితే ఇంకా ఆ పాయింట్ నుండే మాకు గొడవలు ఎక్కువ అయిపోయాయి. సో ఇంకా అట్లా దొరికిపోయారు. ఆ అమ్మాయి ఏమంటదంటే, మేమే కాదు ఫ్రెండ్స్ అందరం వెళ్ళామంటారు. తినేమంటాడంటే, మేము నలుగురమే వెళ్ళామంటారు. ఇట్లా ఒకరి మీద ఒకరు అబద్ధాలే అయిపోయింది. నేను అప్పుడు కూడా నిజం చెప్పాలంటే అమ్మాయితోటి మాట్లాడినప్పుడు నేను చెప్పా, మాధురి నాకేదో తేడాగా ఉంది, ఈ 7 సంవత్సరాలు నేను ఎప్పుడు నా హస్బెండ్ని అనుమానించలే,
ఇట్లాగే చెప్పా 7 సంవత్సరాలు నా హస్బెండ్ ఎప్పుడు అనుమానించలే. నా హార్ట్ ఒప్పుకోవట్లేదు, తను ఏదో తప్పు చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి నేను తనతో ఇది మాట్లాడే కాల్లో మాట్లాడితే, చిచ్చి అట్లా ఏం లేదు శరణ్య, తను అలా ఏం చేయడు, నువ్వు అట్లా అనుకుని మా పేరెంట్స్తో వచ్చి మాట్లాడింది. ఈశ్వర్ని ఎందుకు అలా అనుకుంటున్నారు, ఈశ్వర్ అలాంటోడు కాదు, ఇట్లా మంచోడు, ఇట్లా ఇట్లా. సో మీకు ముందు నుండి ఈశ్వర్ తప్పు చేస్తున్నాడు అనే డౌట్ మాధురితోనే వచ్చిందా, లేకపోతే ఇంకెవరితోటన్నా చేస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా, సో నాకు ఐడియా అయితే రాలే. కానీ తర్వాత నాకు క్లారిటీ అయితే వచ్చింది ఏంటంటే, తింటూ ఉన్నప్పుడే తను సరిగా ఏం ఉండట్లేదు. పైగా తన ఇద్దరికి కలిపి ఒకే అసిస్టెంట్. అమ్మో, ఆ అసిస్టెంట్ అసలు ఇద్దరికి పియ్యే కాదు, ఇంకా చెప్పక్కర్లేదు, అంత వరస్ట్ అనమాట. సో నాకు అప్పుడు ఎంతైనా వైఫ్ కదా, నాకు అర్థం అవ్వకుండా పోతుందా తను చేసే పనులతోటి. పైగా ఈ అబ్బాయి కోసంగా అమ్మాయి వెళ్ళిపోయి 7-8 అవర్స్ తిన్న షూట్ దగ్గర ఆగి వెయిట్ చేసుకుంటూ, ఏంటో ఇద్దరు నాకు అప్పుడే. సో నాకు ఇవన్నీ కొంచెం, నేను అప్పుడు అడిగాను కూడా నా హస్బెండ్ని, ఇదేంటి నీకోసం అమ్మాయి చాలా కమర్షియల్ టైప్ అని నువ్వే చాలాసార్లు చెప్తావు, నీకోసంగా తను ఎందుకు 3-4 అవర్స్ నీ షూట్ బయట వెయిట్ చేస్తూ ఇట్లా అంతా ఉంటుంది అని కూడా అడిగాను. ఎందుకు ఈశ్వర్ సై తప్పు చేయాల్సి వచ్చింది? ఇంట్లో వైఫ్ చాలా పాయింట్, వైఫ్ 100% ప్రాపర్గా ఉండకనా, అంటే నాట్ క్యారెక్టర్ వైజ్ ఎక్కువ టార్చర్ చేయడం, ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇలాంటివా? ఇంకొంతమంది క్వశ్చన్, మీరు చూడ్డానికి చాలా లావ్ అయిపోయారు, మీకన్నా మంచి ఆమెనే ఉంది, సమ్ పీపుల్ ఆ క్వశ్చన్ అసలు రబ్బిష్ క్వశ్చన్. కాకపోతే మీరు ఇవన్నీ కామెంట్స్ చూసి బాధపడ్డానని మన ఇంటర్వ్యూ ముందు చెప్పారు, అందుకే ఇవన్నీ మీ క్లారిటీ తీసుకోవడానికి అలా మాట్లాడుతున్నారు. చూడ్డానికి మీరు అగ్లీగా ఉన్నారు అన్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఒక మొగోడికి ఇంట్లో ప్రశాంతత లేనప్పుడే బయట ఒక అమ్మాయి షోల్డర్ కోరుకుంటాడు, లేకపోతే ఎందుకు ఒక షోల్డర్ కోరుకుంటాడు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే పాయింట్ మీరు అమ్మాయి మాధురితోటి కానీ నా హస్బెండ్ తోటి కానీ డిస్కస్ చేయండి, వాళ్ళే చెప్తారు. తనే చెప్పింది, శరణ్య నువ్వు ఎందుకు తనకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నావు, ఇట్లా ఉంటే అసలు ఎట్లా ఉంటుంది మీ రిలేషన్, కొంచెమైనా నువ్వు పట్టుకోవాలా. తను నార్మల్ టైంలో మేమిద్దరం క్యాజువల్గా బిఫోర్ మాట్లాడుకునేటప్పుడు తను నాకు చెప్పేది, సో ఇక్కడ షోల్డర్ ఇస్తున్నారు ఇట్లా అంతా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లావ్ కోసం మాట్లాడదాం. నేను బిఫోర్ పిల్లోడు పుట్టక ముందు లావ్ కోసం మాట్లాడదాం అంటున్నారు అంటే కామెంట్స్ మరి బుర్ర బుద్ధి ఉండాలా. నేను 16 ఏళ్ళ పడుచు పిల్లని కాదు, నాకు ఒక కిడ్ ఉన్నాడు. నేను ఆ బిడ్డను కనేటప్పుడు నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో కూడా ఉంటుంది, నా డెలివరీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్కొక్క పిక్ యాడ్ చేస్తూ ఉంటే, ఫస్ట్ ఇట్లా ఉన్నా నేను ఇట్లా ఉండి సడన్గా ఇంత అయిపోయా, నాకే తెలియదు. ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం అది. ఒక బిడ్డను కనేటప్పుడు ఒక మదర్ మినిమం కామన్ సెన్స్ గాని ఉంటే వాళ్ళని కూడా ఒక అమ్మ కనుంటారు. వాళ్ళ అమ్మలు ఏమైనా చక్కగా నాజుగ్గా ఉండరు కదా, కొంతమంది లావ్ అవుతారు, సన్నం అవుతారు, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునా, నా హెల్త్ ప్రాబ్లం కూడా అట్లాగే అయింది. నేను బాబుని కనేటప్పుడు నేను బ్రతికితే చాలు, నా బిడ్డతో నా హస్బెండ్తో ఉంటే చాలు అనుకున్న స్టేజ్. తర్వాత నేను పిల్లోని కనంగానే నన్ను ఎవరు ఏం కేర్ చేయలే, నా హస్బెండ్ ఒక్కడే కేర్ చేశాడు. ఓపెన్గా చెప్పాలంటే నా హస్బెండ్ మా నాన్నమ్మ ఒకటే. నేను ఆ టైంలో నా బ్యూటీ కోసం పట్టించుకుంటానా, ఇప్పుడు మీరు పిల్లల కోసం మీరు చచ్చిపోయి బ్రతికి వచ్చిన స్టేజ్లో ఎవరైనా దేనికోసం పట్టించుకుంటారు కాదు, అవునా? ఫస్ట్ ఎవరైనా ఏ మదర్ అయినా సరే, మదర్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నా, వాళ్ళ మీద వాళ్ళ కేరింగ్ పిల్లోడు పైకి వచ్చేంత వరకు అవ్వదు. మరి నా బిఫోర్ రిలేషన్, నా హస్బెండ్ రిలేషన్ ముందు సన్నగానే ఉన్నాను కదా, అందంగానే ఉన్నాను కదా. ఇది అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? మినిమం కామెంట్స్ ఎంత ఉండాలా? ఇంకా అట్లాంటి వాళ్ళే దేవుడే చూసుకుంటారు. లావుగా అయిపోయి సన్నగా అయిపోయి అమ్మాయి ఇప్పుడు మరి తన కోసం కూడా అంటున్నారు, ఏంట్రా బాబు అసలు మేకప్ లేకపోతే ఆవిడ మొఖం అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి మరి తన కోసం అంత ట్రోల్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ అమ్మాయిని చూస్తే తల విషయం ముఖం నుండి ట్రోల్ చేస్తున్నారు, నన్ను చూస్తే బాడీ నుండి ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ జనాలకి ఏంటంటే ఏదో ఒకటి ఉండాలా, అమ్మాయిలో ఒక లోపం. ఇప్పుడు నేను చూస్తే లావ్ అయ్యాను కాబట్టి నా కోసం, అమ్మాయి చూస్తే వితౌట్ మేకప్ ఘోరంగా ఉందని చెప్పి అమ్మాయి కోసం. అంటే ఇప్పుడు ఏంటి, నా బాడీ అమ్మాయి తలకాయ 2 జాయిన్ చేస్తే అయిపోతుంది. ఇదే జనాలు పిచ్చిగా మాట్లాడతారు. అంతే. మొత్తం మా మామగారిని అడగండి, తన వరకు ఇంత రవ్వ ప్రాబ్లం కూడా నేను తను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నా బాబుని నేనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తా, ఒక్కదాన్నే నేను ఫేస్ చేసుకుంటా ఏదైనా. ఇన్ని రోజులు లేనిది నేను అదే కదా అనేది. ఏంటి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు లేనిది 3 నెలల్లో తనకి ప్రాబ్లం గుర్తొచ్చేసిందా చెప్పండి? అదే కదా ఓపెన్ చెప్పాలంటే. ఇంట్లో సుఖం లేకపోతే బయట ఏంటి ఇవన్నీ? అసలు మీకు తెలుసా మా రిలేషన్ ఎట్లా ఉంటుందో, మేము ఇంట్లో ఎలా ఉంటున్నాం, మీ ఎవరికైనా ఐడియా ఉందా? సో అంటే నాకు పర్సనల్ గా ఒక 5 to 6 years నుంచి ఈశ్వర్ నాకు ఫ్రెండే. సో నాకు తెలుసు
మీ ఫ్యామిలీలో ఏం నడుస్తుంది, ఎంత స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చారు, ఎంత కష్టపడితే ఈరోజు ఈశ్వర్ ఈ స్టేజ్ లో ఉన్నాడు, దీనికన్నా ముందు ఎన్ని ఆడిషన్స్ కి వెళ్ళేవాడు ఏంటి, ఎవ్రీథింగ్ నాకు పర్సనల్ గా అయితే తెలుసు. వాడు క్యారెక్టర్ రాంగ్, వాడు ఒక తప్పుడు మనిషి అని చెప్పి ఈరోజు పబ్లిక్ మాట్లాడుతుంటే వాట్ అసలు ఏం మాట్లాడుతున్నారు అనే స్టేజ్ నేనే వచ్చాను. అట్లా అని చెప్పి ఈరోజు మాధురి తప్పు ఉందంటే లేదు, ఇద్దరిది మిస్టేక్ ఉంది. అసలు అందరూ ఇప్పుడు నేను ఇచ్చిన వీడియో చిన్న బయట ఏం కాదు, నా దగ్గర 15 మినిట్స్ వీడియో తీసుకున్నారు. ఆ 15 మినిట్స్ లో వాళ్ళు పెట్టే చిన్న చిన్న క్లిప్పులు చూసి చప్పట్లు కొడితే చేతులు, ఇంకా వాళ్ళ ఇష్టం. నా హస్బెండ్, నేను చెప్పా తను నన్ను ఎలా కేర్ చేశాడో చెప్పా, బాగా చూసుకున్నాడు అని చెప్పా, ఈ 3 మంత్స్ ఇట్లా అయ్యిందని చెప్పా. అంతేగాని వాళ్ళు ఎంత కాడికి పాయింట్ ఏంటంటే నేను ఇట్లా అన్నాను ఇలా వెనక్కి వేసుకొని వస్తున్నావు, మాధురిని మాత్రం బ్లేమ్ చేస్తున్నావు. 2 చేతులు ఒక్క దగ్గరికి కలిసినప్పుడే చప్పట్లు వినబడతాయి అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. అప్పుడు నేను వెళ్తే ఫస్ట్ మీరు వీడియో చూసినా, బయటకు వచ్చింది కాబట్టి మీరు వీడియో చూసినా ఫస్ట్ చెప్పట్లు వచ్చింది అని అంటే నేను వెళ్ళి ఆ అమ్మాయినే అడుగుతాను కదా, ఎందుకు నువ్వు నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళావని. ఎందుకు నేను నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతా, నీకు పిల్లోడు ఉన్నాడు మర్చిపోయావా, బుర్ర ఏమైనా పనిచేస్తుందా అని నేను అడిగి అక్కడ క్లియర్ గా. ఆ తర్వాత నేను దీని దగ్గరకు వచ్చి ఫైర్ అయ్యా, బా నువ్వు చాలా నటించావు నా దగ్గర, నిన్ను ఇంత నమ్మితే నువ్వు నాకు ఇంత మోసం చేసావా అని. సో ఇక్కడ నా హస్బెండ్ ని సపోర్ట్ చేస్తే ఎందుకు నేను నా హస్బెండ్ దగ్గరికి వెళ్తా. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈశ్వర్ తో కాంప్రమైజ్ చేసేసుకొని తను కూడా ఇంకోసారి నేను మిస్టేక్ చేయను అనుకొని నార్మల్ గా ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా మిమ్మల్ని హ్యాపీగా ఉండనిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ప్రజెంట్ మీరు రిగ్రెట్ ఫీల్ లో ఉన్నారా లేదా? అంటే వీడియో బయటకు వెళ్ళింది అన్నదైతే నా మిస్టేక్ కూడా కాదు, నా పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్. సో కానీ ఇక్కడ పరువేంటి, నాది పోయింది, ఈశ్వర్ది పోయింది, ఆ అమ్మాయిది పోయింది, నా బిడ్డది పోయింది. టోటల్ ఇటు మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, అటు వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఎందుకంటే గర్ల్ కదా పాప, వాళ్ళ ఫ్యామిలీ కూడా అనుకోవచ్చు, అయ్యో నా కూతురికి పెళ్ళి అవ్వాలా ఈ టైంలో ఏంటి ఇట్లా. శరణ్య, ఈ మాటతో నీ పైన రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయిగా ఆమె గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నీ ఫీలింగ్ ఏంది శరణ్య? ఏం చేస్తే ఇది క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది? నాకు తెలిసి ఫస్ట్ ఈ జనాలు ఇవన్నీ ఆపేస్తే క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మీద ఇప్పుడు సెట్ అయిన టైంలో కొంతమంది నా మీద జాలి చూపిస్తున్నాడు, పిల్లోడు ఉంచుకొని ఏంటి ఈ అబ్బాయికి బుద్ధి లేదా అని చెప్పి నా హస్బెండ్ని తిడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఏంటొచ్చి చాలా చీప్గా ఏదో బిగ్ బాస్ కోసం మేము ఇట్లా చేస్తున్నాం, బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి ఏదేదో ఇంకా వాళ్ళకి నచ్చినట్టు. సో కొంతమంది ఏం చెప్తున్నారు, ఏంటి ఆ అమ్మాయి విషయంలో ఇలా అమ్మాయికి సపోర్ట్ చేసి ఇలాగానే, ఇక్కడ మీరే టాపిక్ రేస్ చేసి ఇంక ఇది పెద్ద చేసేస్తున్నారు. అదేదో ఈ వీడియోలుగా ఆపేస్తే మా అమ్మాయి లైఫ్, ఎందుకంటే ఇది పోలీసుల వరకు వెళ్ళింది, అమ్మాయితో రాయించుకోవాల్సినవి రాయించేశారు, నా హస్బెండ్తో చెప్పాల్సినవి చెప్పేశారు. నేను కూడా నా హస్బెండ్ని ఒక్కటే అడిగాను, నేను గట్టిగా పట్టుకొని కూర్చోవాలని అనుకోవట్లేదు, నీకు ఇష్టం ఉందని. నేను నా హస్బెండ్తో కొన్నే మాట్లాడాను, మన ఫ్యామిలీ ఎట్లా ఉండేది, ఎట్లా తెచ్చావు, ఇంత పరిస్థితి ఎందుకు, లాస్ట్ 7 years లో ఎన్ని స్ట్రగుల్స్ మనం పడే సిచువేషన్ కి వచ్చాం. ఇప్పుడు నువ్వు ఇంత నేను తనతో కూర్చొని మాట్లాడిన రోజు కూడా ఉంది, వీళ్ళ ఇది జరగక ముందు కూడా నువ్వు ఇప్పుడిప్పుడే చాలా పైకి వస్తున్నావు, చేతులారా నీ లైఫ్ని పాడు చేసుకోక, ఏదైనా ఉంటే మాట్లాడేసుకుందాం అది ఇది అంటే, ఇంకా తను ఇంకా నా లోకల్లో లేనప్పుడు నేనే ఎన్ని చెప్పినా నా మాట విన్నాడు కదా. సో అట్లాగే నేను తనకు కూడా చెప్పా, అమ్మాయికి కూడా చెప్పా, మీరేనా చెప్పండి ఇట్లా ఎందుకు అని కూడా చెప్పాను. సో ఇంకా ఏంటంటే ఇంక ఇలా స్ప్రెడ్ అవే విషయంలో నేను రిస్క్ అవుతున్నాను, అమ్మాయి చాలా అవుతుంది, అమ్మాయి కూడా అవుతుంది. కానీ ఇక్కడ తప్పు చేసింది వాళ్ళిద్దరిని మీరు ఇట్లాగా అని, తర్వాత మళ్ళా నా ఫ్యామిలీనని మళ్ళా లావ్ అయిపోయావు, సన్నం అయిపోయావు. ఇంకా టాపిక్ అసలు ఇంకా అనవసరమైన టాపిక్, ఆ పిల్లని చూస్తే నల్లగున్నావు, ఇలాగున్నావు, అలాగున్నావు, ఎందుకు అవన్నీ. ఇది ఇప్పుడు మీరు ఎంత వీడియోలు షేర్ చేసుకొని అది అలా పెద్దది అవుతుంది. ఎన్ని రోజులు పెద్ద చేయగలుగుతారు? ఒక 6 months, 5 months, 4 months. నా టాపిక్ అయిపోయి ఇంకొకరిది రాగానే మళ్ళీ ఇంకొక టాపిక్. శరణ్య, పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? పబ్లిక్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయడం అయితే ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, నా బేబీ సఫర్ అవుతుంది, అటు ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది, మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉన్నప్పుడు అంటే మేము బాగానే అండర్స్టాండింగ్గా అయిపోయింది, తప్పు చేసాం, ఇప్పుడు నా హస్బెండ్ వచ్చారు, తప్పు చేశాను, నన్ను క్షమించు, అయిపోయింది అని చెప్పేశారు. పోలీసులు తనతో ఆ అమ్మాయితో కూడా మాట్లాడేశారు, క్లియర్ అయిపోయింది. కానీ మీలో మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా వీడియోస్ ఇలా స్ప్రెడ్ చేస్తూ చాలా పెద్దదైపోతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ నా తప్పేం లేదు, తప్పున్న పర్సన్స్వి కూడా మీరు ఏదో నన్నే బ్లేమ్ చేసి, నా ఫ్యామిలీని బ్లేమ్ చేసి ఇట్లా చేస్తున్నారు. ఇవన్నీ వద్దు, దయచేసి
ఈ వీడియోస్ అన్నీ ఆపేసేయండి. ఎందుకంటే నా ఫ్యూచర్ ఎంత ఉందో ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా అంతే ఉంది. ఇది వీడియో పెట్టాలని అంటే ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు పాత వీడియో కోసం మాట్లాడుకుంటే ఆ వీడియో వదిలేస్తాం కదా, మళ్ళీ డిలీట్ ఎందుకు చేస్తాం? ఎవరైనా సరే పక్కన వాళ్ళు చేసిన మిస్టేక్కి మేము మళ్ళీ ఎమ్మటే డిలీట్ చేయించేసుకున్నాం, అయిపోయింది. కానీ దాన్నే పట్టుకొని మీరంతా స్ప్రెడ్ చేసి అనవసరంగా తన లైఫ్ పోతుంది, ఇటు మా ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా పోతుంది. సో దయచేసి అయితే ఇదైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఇట్లా మీడియాస్ కానీ ప్రమోషన్స్ చేసేవాళ్ళు కానీ ప్లీజ్ దయచేసి అయితే వదిలేసింది. మీ ఇంట్లో ఒక సిస్టర్గా అనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఇంకా మీ ఇష్టం. ఒక గర్ల్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఇటు గర్ల్ కాబట్టి కొంచెం ఆలోచించి ఇంకా ఆపేసేయండి ప్లీజ్. అంటే మీరు ఇద్దరు కాంప్రమైజ్ అయినరు, అంత సెట్ అయిపోయింది, కానీ సోషల్ మీడియా వీడియోస్ వల్ల మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దీన్ని ఇక్కడికి ఆపేసుకుంటే ఆమెకు కూడా ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది కదా. సో అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతున్న విషయంలో వీడియో తీస్తున్న వాళ్ళు ఎవరు అంత గట్టిగా అరిచేస్తున్నారు, అంత బూతులు మాట్లాడేస్తున్నారు, భార్యకి లేని ప్రాబ్లం ఆమెకి ఏంటి అని మాట్లాడుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక చెల్లికో అక్కకో ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరైతే వెళ్ళి ఏం మాట్లాడతారు? కూర్చొని పెట్టి ఏమైనా ఇది చేస్తాడా? ఎవరైనా అదే ఫ్లోలో ఇప్పుడు ఒక బిడ్డను పట్టుకొని నేను అక్కడికి వెళ్ళి నేను ఏ స్టేజ్లో ఫేస్ చేస్తున్నానో నాకున్న నా ఫ్యామిలీకి తెలుస్తుంది. ఆ టైంలో వాళ్ళు అలా చూసినప్పుడు ఎవరైనా క్యూట్గా అబ్బా మీ ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు రూమ్లో అంటారా? అనరు కదా. ఎవరైనా సరే ఆ వర్డ్సే యూజ్ చేస్తారు, అలాగే తిడతారు. నీకెందుకు భార్యకి లేని నొప్పి అంటే నా వెనకుండి ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో, నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయి నేను చచ్చిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నన్ను వచ్చి కాపాడి ఇవన్నీ చేసింది వాళ్ళే కదా. మరి ఆబ్వియస్గా వాళ్ళకి వస్తుంది కదా. వాళ్ళని ఇంకా అందరినీ మాట్లాడడం అనేది మాత్రం అది చాలా, అదే చెప్తున్నా కదా, జనాలు ఏంటంటే కొంతమంది మంచిగా తీసుకుంటారు, అయ్యో పాపం ఈ అమ్మాయి అని నన్ను తీసుకుంటారు. కొన్నిసార్లు అయ్యో పాపం ఆ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుంటారు. ఇక్కడ అందరు టాపిక్ అయిపోయింది, అబ్బాయి ఎందుకు బ్యాక్గ్రౌండ్ అమ్మాయి మంచిగా ఉంది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా దొరికితే ఇంకా అందరూ ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీ విషయం మేము సెటిల్మెంట్ చేసుకున్నాం, ఆ అమ్మాయి విషయం అంటారా పోలీసులు సెటిల్మెంట్ చేశారు. ఆ అమ్మాయి ఇంకా మా లైఫ్లోకి రాదు, మేము ఆ అమ్మాయి లైఫ్లోకి వెళ్ళాం. కానీ మీరు పెట్టే వీడియోస్ తోటి మాకు డిస్టర్బెన్స్, ఆమెకి డిస్టర్బెన్స్, వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఏం ఫేస్ చేస్తుందో మనకు తెలీదు. సో ఇంక ఇవైతే మాత్రం దయచేసి ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని లేదంటే నా హస్బెండ్ను వెనకేసుకొస్తుంది ముందేసుకో ఇవన్నీ కాదు. ఇంకా దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయండి. మీడియా వాళ్ళు చాలా మంది ఎక్కువ తీసేస్తున్నారు, ఇట్లా స్ప్రెడ్ చాలా టూ మచ్ అయిపోతుంది. దయచేసి నేను ఈ క్వశ్చన్ అడగడం ఖచ్చితంగా తప్పే, ఇది చాలా ఫైర్ మూమెంట్లో అడుగుతున్నా. కాకపోతే మాధురి రాథోడ్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను ఇదే కదా చెప్పాలనుకుంది. నేను పాస్ట్ వీడియోలో కూడా ఇలా ఇంకో అమ్మాయికి జరగకూడదు అని చెప్తాను. ఎందుకంటే మాది ఎంత హ్యాపీ ఫ్యామిలీగా తనే చెప్పేది నాకు డైరెక్ట్గా. అమ్మాయి చాలాసార్లు చెప్పింది, అసలు మీ ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉంటుంది, అసలు మీరు చాలా ఇట్లాగా అసలు నువ్వు ఎలా శరణ్య ఇంత భరిస్తున్నావు, ఇంత చెప్పిన అమ్మాయి నాకు ఇట్లా ద్రోహం చేస్తుందని మీరైనా కళ్ళు అనుకోగలరు. అదే అమ్మాయి అదే ఇంకోసారి ఇట్లా ఇంకొకరు లైఫ్ పాడు చెయ్యొద్దు. ఆ అమ్మాయి అనే కాదు, ఎవరైనా ఒకవేళ ఇట్లా వైఫుల్ని చీట్ చేస్తున్న హస్బెండ్స్ ఉన్నా నేను ఇదే చెప్తాను, అనవసరంగా ఫ్యామిలీని అయితే రోడ్డు మీదకి తెచ్చుకోవద్దు. ఇంకా లైఫ్ అంతా మీరు చనిపోయేంత వరకు మీ వైఫే మీతో బ్రతకాలి. మీ పిల్లలు కానీ ఎవరికైనా పెళ్ళిళ్ళ వెళ్ళిపోతారు, ఓన్లీ మీ పిల్లలు మీ వైఫ్ ఒకటే మీతో ఉండాలి. ఒక్కసారి అవన్నీ ఆలోచించుకొని ఇట్లా అమ్మాయిలు కూడా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అయ్యో వీళ్ళు ఇంత హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసినప్పుడు మనం మధ్యలో వెళ్ళి ఇలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఒక్కసారి అమ్మాయి చేసిన తప్పుకి అమ్మాయి అయితే 100% అసలు కరెక్ట్ కాదు. మరి ఇంకేం చేస్తాం, జరిగిపోయింది కాబట్టి ఇంకా ఇటు తప్పుంది అటు తప్పుంది కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను. ఒక్కసారి ఆలోచించి వీడియో అప్లోడ్ చేసే ముందు ఒకసారి ఆలోచించి ఆ వీడియోని పెట్టుకొని ఈశ్వర్ను ఇంకోసారి ఇట్లా తప్పు చేస్తే, మాధురి ఇంకోసారి నా హస్బెండ్ జోలికి వస్తే ఇది ఖచ్చితంగా రోడ్డు పైన వేస్తా, మీరు జాగ్రత్తగా ఉండాలి అని వార్నింగ్ ఇచ్చుంటే బాగుంటుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ వీడియో అప్లోడ్ అయింది అసలు మీకు తెలిసిన 10 minutes డిలీట్ చేయమని చెప్పేసాము. ఎందుకు ఇప్పుడు వీడియో నేను అక్కడ అంత ఫైర్ జరుగుతుంది, పోలీసులు ఉన్నారు, మీరైనా కొంచెమైనా, మీరు కాదు బయట మనుషుల కోసం చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళైనా కొంచెం ఆలోచించాలి. పోలీసులతో నేను అక్కడ మాట్లాడుతున్నా, నా హస్బెండ్తో గొడవ చేస్తున్నా, ఆ టైంలో నేను సైడ్కి వెళ్ళిపోయి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ పెట్టేస్తానా? ఎందుకు అది ఎట్లా అవుతుంది? సో నీకు ఎక్కడా కూడా మాధురి జీవితం నాశనం చెయ్యాలి అని లేదు, తన జీవితం నాశనం చేయాలని లేదు, అట్లానే నా జీవితం నాశనం చేసుకోవాలని కూడా లేదు. ఆబ్వియస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరిని
అందరిలో కూర్చోబెట్టి అయితే మాట్లాడదాం అయితే అనుకున్నా, ఎందుకంటే అటు ఫోక్ వాళ్ళతోటి ఇటు మా ఫ్యామిలీ తోటి ఇట్లా మాట్లాడదాం. నేను వాళ్ళ పేరెంట్స్కి కూడా కాల్ చేశాను, మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది పోలీస్ స్టేషన్కి రండి అని కూడా మాట్లాడాను. సో సో లీగల్ గా వెళ్ళడానికి మాత్రమే వీడియోస్ తీసాను, ఎందుకంటే నా దగ్గర ఇప్పటి వరకు ఏ ప్రూఫ్ లేదు. అన్ని ప్రూఫ్లు ఉన్నా అది ఓన్లీ నాకు అర్థమయ్యే ప్రూఫ్లు ఉన్నాయి కానీ సొసైటీకి అర్థమయ్యే ప్రూఫ్లు లేవు. రేపు పొద్దున మళ్ళీ ఈశ్వర్ ఇండస్ట్రీకి హ్యాపీగా తన ఇండస్ట్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతాడా? ఎందుకంటే ఈరోజు మీ ఫ్యామిలీ ఒక పూట అన్నం తింటుందన్నా, రేపు పొద్దున పిల్లోడికి చదువులైనా ఏదైనా కూడా ఇంట్లో బాయే కష్టపడాలి, బాయే చేయాలి. వాడు పర్సనల్గా వాడి లైఫ్లో ఏ స్టేజ్ నుంచి వచ్చాడో కళ్ళతో చూసాం మేము, ఒక ఆర్టిస్ట్ లాగా కలిసి కొన్ని మూవీస్ చేసాం, కొన్ని సాంగ్స్ చేసాం, చూసాం. ఈరోజు మళ్ళీ తన పాత లైఫ్ ఏదైతే ఈశ్వర్ లైఫ్ ఉందో ఆ లైఫ్ని మళ్ళీ ఈశ్వర్ లీడ్ చేయగలుగుతాడా? లేదు, తను ఎలా లీడ్ చేయగలుగుతారు? ఇంకా అట్లా ఏం లేదు, ఎందుకంటే ఆయన కూడా అంటే ఈ ఫీల్డ్లోకి ఇంకా స్టాప్ చేద్దాం అన్న థాట్లోనే ఉన్నారు. మరి అది ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు. ప్రజెంట్లో అయితే మాత్రం ఆయన ఇంకా అసలు ఈ ఫీల్డ్లోకే రారు. నీ ఇంటెన్షన్ రారు 100% రారు. కానీ తనకు మంచి పేరు వచ్చింది, కళ వచ్చి అందరికీ రాని అవకాశం తనకు వచ్చింది కదా. వచ్చింది కానీ తనైతే 100% రారు. ఎందుకంటే తను ఇప్పుడు ఓన్లీ తను ఒకటే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేదో నీకు భార్య లేదా పిల్లలు లేరా అని కాదు, ఆయనకి ముందు నుండి ఒక ఆలోచన ఉంది, ఏంటి భార్య పిల్లలు ఉన్నారు ఇట్లాగా. తెలుసో తెలియకనో ఒక మిస్టేక్ జరిగిందని చెప్పి ఎక్స్క్యూజ్ చేసి తన లైఫ్ తనని లీడ్ చేసుకుంటే ఇంకోసారి మిస్టేక్ చేయకుండా తను హ్యాపీగా తన లైఫ్ని తను అనుకున్న స్టేజ్కి, తను సినిమాలో యాక్ట్ చేయాలి, 70mm నేను కనబడాలి అనేది తన డ్రీమ్, హార్డ్ కోర్ డ్రీమ్, నార్మల్ డ్రీమ్ కాదు, హార్డ్ కోర్ డ్రీమ్. 10,000కు 5,000కు కష్టపడే పరిస్థితి నుండి రోజుకి 40,000, రోజుకి 30,000, నెలకి ఇంత డబ్బు వచ్చే సిచ్యువేషన్కి వచ్చింది మీ హస్బెండ్. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వలేరు అని. ఇప్పుడు నేను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను కాబట్టే కదా తను ఈ స్టేజ్లోకి వచ్చారు. ఈవెన్ మీరు పాత ఇంటర్వ్యూస్ ఏమైనా చూసినా తనే చెప్తాడు, నా వైఫ్ సపోర్ట్ లేదే నేను ఇంతవరకు రాలేదు అని. సో ఇప్పుడు నాకున్న దాంట్లో తను నా హార్ట్ మొత్తం బ్రేక్ చేసేసాడు. తన మీద ట్రస్ట్ అనేది మాత్రం నాకు ఇప్పుడు నేను నా హస్బెండ్తో కలిసి ఉండాలి అనుకుంటున్నానంటే అది నా బేబీ వల్ల. తర్వాత చెప్పానుగా పాస్ట్లో తను నన్ను చూసుకున్న దీనివల్ల. సడన్గా నన్ను మళ్ళా తన్ని పంపించాలంటే నాకు అస్సలు హోపే లేదు. సో ఆ ఇంటెన్షన్ లేదు, అస్సలు లేదు ఇంకా అస్సలు. ఎందుకంటే తన విషయంలో నేను అంతా చాలా డిఫరెంట్గా థింక్ చేశాను. నాకు తెలీదు తన యాంగిల్లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. సో అది 6 years లవ్. సో లవ్ చేసుకోగానే మ్యారేజ్, సారీ 1 year లవ్, మ్యారేజ్ అయ్యి 6 years, మొత్తం 7 years. ఓవరాల్ 7 years లవ్. సమ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏమో ఈశ్వర్ది తప్పు ఉంది, మాధురి రాథోడ్ జీవితాన్ని నాశనం చేసినారు అంటుంటే, ఇంకొంతమంది ఏమో మాధురి రాథోడే ఈశ్వర్ జీవితం నాశనం చేసి, ఇంకొంతమంది ఏమో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి నిన్ను ట్రోల్ చేస్తున్నారు. సో ఈ ఓవరాల్గా ఈరోజు నీ పర్సనల్ ఫ్యామిలీ, నీ హస్బెండ్, నీ కొడుకు, నీ ఏమంటారు తనతో గొడవలు, ఇవన్నీ చూస్తే ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ అంటే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అయ్యి ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నిజానికి ఒక్కరి చేతులతో నిజంగా సపోర్ట్ రాలేదు, ఇద్దరు సైడ్ ఉంది, అటు మాధురిది ఉంది, ఇటు ఈశ్వర్ది ఉంది. నీ పర్సనల్ ఇంటెన్షన్, నీ హస్బెండ్ వెనకకేసుకొస్తా లేకపోతే మాధురిని అంటావు? ఇక్కడ వెనకకేసుకోరావడానికి చప్పట్లు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీరు చప్పట్లు అని అంటే ఆమె ఈయన కాదు, మధ్యలో లాస్ అయింది నేను. ఓపెన్ గా చెప్పాలంటే లాస్ అయింది నేను. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ప్రూఫ్స్, వాళ్ళ చాట్స్ అవన్నీ కేవలం మీరు మాత్రమే చూసారు. అదే వాళ్ళ చాట్స్ ని బట్టి ఎవరిది తప్పు ఉంది అనిపిస్తుంది? అది ఇద్దరికీ ఉంది. ఇటు మాధురి ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కాదు, మీకు ఇదే చెప్తున్నా, ఆమె చిన్నపిల్ల కాదు, ఈశ్వరేం చిన్నపిల్లోడు కాదు. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ మీదే జరిగింది. ఆ రిలేషన్ అనేది ఒక అండర్స్టాండింగ్ మీదే 3 months నుండి జరుగుతుంది, ఇట్లా 3-4 months నుండి జరుగుతుంది అంటే అది ఒక అండర్స్టాండింగ్ మీదే కదా. ఇప్పుడు మాధురి తప్పు, అమ్మో నువ్వు మాధురి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఏమంటున్నారు, నువ్వు ఇలా మాధురిని మోసం చేసావు అన్న. చిన్నపిల్ల ఆమె, ఒక్క మాట, అదే మాట మాధురి దగ్గరికి వెళ్ళి అనొచ్చు కదా. ఇద్దరు చిన్న బాబు, భార్య పిల్లలు, నువ్వు మోసం చేసావని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు అట్లా నువ్వే ఒక అమ్మాయి జీవితం లాస్ చేసావు, నువ్వెందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు అని అమ్మాయిని కూడా పాయింట్ ఎందుకు ఈశ్వర్నే పాయింట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా నేను నా హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నారని నేను ఇప్పటికీ క్లారిటీ ఇస్తున్నా. ఇద్దరు కలిసి చేశారు, వాళ్ళిద్దరు చాట్లు అన్నీ చూశాను కదా. ఇద్దరికి జరిగిపోయింది, ఇంకా జరిగిపోయిన లాస్ ఎలాగో చాలా టూ మచ్ గా జరిగింది. అంటే అమ్మాయికి ఎక్కడైనా ఈశ్వర్ని మ్యారేజ్ చేసుకోవాలనే చాట్స్ ఏమైనా జరిగాయి? మ్యారేజ్ విషయంలో అయితే మాత్రం ఉంది. మ్యారేజ్ అయితే నాకు చాట్ ఉందా? మ్యారేజ్ చాట్ ఉందా? చాట్ అయితే లేదు కానీ అదే మీకు నేను చెప్పాను కదా,
తను సడన్ గా ఇప్పుడు నాకు డైవర్స్, ఇప్పుడు ఎప్పుడు లేని సడన్ గా దీంతో రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత నాకు డైవర్స్ ఇస్తున్నాడంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికే కదా. ఇది సొసైటీ చూడొచ్చు కదా, ఎందుకు ఈశ్వరునే బ్లేమ్ చేస్తున్నారు? ఎలా అంటే నువ్వే మోసం చేసావు, నువ్వే మోసం. ఇప్పుడు ఆమె మోసం చేసింది, ఈయన మోసం చేశాడు, లాస్ అయింది నాకు. అప్పుడు ఇలా ఈ ఈ హీరో మోసం చేశాడు, ఆమెను వాడుకున్నారు, ఇద్దరికిద్దరు మంచి అండర్స్టాండింగ్ గా వాడుకున్నారు, బాగుంది. నాకు తెలిసిన ఒక టాపిక్ లో అమ్మాయి సైడ్ నుంచి ఈశ్వర్కి కానీ, ఈశ్వర్ సైడ్ నుంచి అమ్మాయికి కానీ డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా జరిగాయా? అదే అయితే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు పార్ట్నర్ కావాలా బిజినెస్ కి. క్లారిటీగా చెప్పండి, అసలు ఏం బిజినెస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది ఫుడ్ బిజినెస్, పక్కా గుంటూరు అని చెప్పి ఫుడ్ బిజినెస్ ఒకటి. పక్కా గుంటూరు. గుంటూరు ఎక్కడ పెట్టారు? మణికొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర పెట్టాము. పక్కా గుంటూరు అనే రెస్టారెంట్ ఒకటి పెట్టాం. సో హోటల్ పరంగా అయితే అట్లా మామూలు రన్ అవుతూ ఉంది. నేను ఎట్లా థింక్ చేశానంటే మా హస్బెండ్ కే బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. ఎంత ఇన్వెస్ట్ చేశారు? అంటే ఒక అయ్యి ఉండే 20 వరకు 20 lakhs పెట్టారు. ఫస్ట్ 20 lakhs మీరే పెట్టారు? కాదు, ఫస్ట్ 15-16 పెట్టాం. 3-4 months మాది పడుతుంది కదా, అట్లా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీదే? ఫస్ట్ కంప్లీట్ మాదే, ఎవ్వరు లేదు, సింగిల్ ఓనర్. ఓకే, సింగిల్ ఓనర్. మరి మాధురి రాథోడ్ కూడా ఇందులో పార్ట్నర్షిప్ అనేది మాట్లాడుతున్నారు. అది తనొక్కటే కాదు, నేను ఏంటంటే మా హస్బెండ్ కి స్ట్రగుల్ ఎక్కువైపోతుంది, తనకి స్ట్రెస్ అటువైపు ఎక్కువైపోతుంది. సరే ఎవరైనా పార్ట్నర్ ఉంటే దీనికి స్ట్రెస్ తగ్గిద్ది కదా అని చెప్పి ఒక 2-3 తనకు తెలిసిన 2-3 అడిగాను. సో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, కొంతమంది చెప్తామన్నారు, వాళ్ళ ఇష్యూస్ వల్ల ఆగిపోయారు. సరే అని చెప్పి తిన్నాతో ఒక రోజు ఏమన్నాడంటే మాధురి కూడా నాతో చెప్పింది బిజినెస్ నాకు చెప్పచ్చు కదా అన్నానని చెప్తే నాకు మరి ఓకే చేయొచ్చు కదా తన్ని అని చెప్పంటే అబ్బా వద్దు మస్తు తలనొప్పి ఆమెతో అని చెప్తే ఇంకా నేను సైలెంట్. తనే అన్నాడు, తనే అన్నాడు మస్తు తలనొప్పి ఆమెతో, బిజినెస్లు ఇవన్నీ ఆమె మనకి అవ్వదులే అని అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఆప్షన్ లేరు, నేను అడిగిన ఎవరు ఆప్షన్ లో లేనప్పుడు సరే ఇంకా తింతో ఎందుకు. అండ్ యు హావ్ గుడ్ రిలేషన్ విత్ హర్ రైట్? అప్పటికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీరు, ఎందుకంటే మీ హస్బెండ్ తో కొలీగ్ గా వర్క్ చేస్తుంది. సో తనకి కాల్ చేసి ఏంటి మాధురి గారు ఇట్లా నాకు బిజినెస్ కి పార్ట్నర్ కావాలా, బిజినెస్ ని కూడా ఇంకొంచెం లోపల పనులు ఇవి ఉన్నాయి, కొంచెం పెంచుదాం అనుకుంటున్నా, మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో ఉన్నారా అంటే తను కొంచెం టైం తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. అది తను ఒప్పుకొని ఎమ్మటే ఏమి అమౌంట్ ఏమి ఇవ్వలేదు, తను 20,000 30,000 ఇట్లా తన దగ్గర ఉన్న అమౌంట్ తోటి ఇట్లా కొడుతూ 70 ఇట్లా వస్తా ఒక సెట్ ఆఫ్ ది అమౌంట్ వరకు తను సెండ్ చేసి ఒక 4 lakhs వరకు పెట్టిందా మాధురి? ఒక 6 lakhs వరకు పెట్టింది. బిజినెస్ లో మాధురి కూడా ఒక 6 lakhs బిజినెస్ పరంగా అయితే మాత్రం తనైతే ఇన్వెస్ట్ ప్రాఫిట్స్ తీసుకుందా? అసలు ప్రాఫిట్ అయిందా బిజినెస్? ఇదే ప్రాబ్లం. మేము ఏమిటంటే ఒక 2 years కి అగ్రిమెంట్ ఇట్లా అనుకొని చాలా అనుకున్నాం. సో తను వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి ఆల్రెడీ స్టార్టప్స్ బిజినెస్, సో తను ఏంటంటే స్టార్టింగ్లోనే నేను ఇంత ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది అది అని చెప్పి నేను ఈశ్వర్తో మాట్లాడుకుంటానని చెప్పి తను సైడ్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. మేము లాస్ లో ఉన్నాం కాబట్టి ఇంకా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ తను పర్సనల్ గా ఏం అమౌంట్ సెండ్ చేసింది అలాంటివి ఏమీ లేదు. సో బిజినెస్ పరంగా మాత్రమే తను ఒక పార్ట్నర్ గా ఉంది. సో తను అయితే చెప్పింది అయితే మాత్రం ఇది, తను లాస్ట్ ఒక 1 month బ్యాక్ 2 weeks బ్యాక్ అట్లాగా మా ఇద్దరికి గొడవ అయ్యే ముందు, సో అప్పుడు తను చెప్పేసింది నాకు ఇట్లా చాలా కష్టంగా ఉందిలే శరణ్య, నేను ఇంకా ఇన్వెస్ట్ చేయలేను, ఇక్కడికే డ్రాప్ అయిపోతున్నా అని చెప్పేసింది. సో తను డ్రాప్ అయిపోయింది తను అంతేగాని పర్సనల్ గా నాకేదో ఖర్చు పెట్టడం, నా హస్బెండ్కి ఏదో ఖర్చు పెట్టడం అలాంటివి ఏమీ లేదు. దీనికన్నా ముందు తను నార్మల్గా మీ హస్బెండ్కి ఫ్రెండ్గా ఒక కో ఆర్టిస్ట్గా వర్క్ చేసినప్పుడు మీరందరూ కలిసి ఎక్కడైనా లొకేషన్స్కి బయటకు వెళ్ళారా? లేదు, నేను ఆమెను ఎప్పుడు నేను కలుద్దామని చాలా సార్లు అనుకున్నాం కానీ ఒక్కసారి కూడా అవ్వలే. తను చాలా సార్లు అనింది శరణ్య నువ్వు చాలా ఇదిగా ఉంటావు, నాకు నీలాంటి ఫ్రెండ్ కావాలి, తను చాలా సార్లు అనింది, ఒక్కసారి కాదు, నాకు నీలాంటి ఫ్రెండ్ కావాలి, సో కొంచెం మంచిగా అనిపిస్తావు, నాకు నీతో మాట్లాడితే బాగా అనిపిస్తుంది, తను చాలా సార్లు చెప్పింది ఇలాంటి వర్డ్స్ అని. సో పర్సనల్ గా తన క్యారెక్టర్ వైజ్ గా అంటే ఇప్పుడు మీ హస్బెండ్ తోటి ఇది కాకముందు మీకు తన పైన ఒపీనియన్ ఏంటి? మాధురి పైన చాలా మంచి అమ్మాయి అనే అనుకున్నాను. నాకు అసలు ఇది తెలియదు, అసలు ఆమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని కూడా నాకు తెలియదు. అప్పటి వరకు మంచి రెస్పాన్సిబుల్
ఇంట్లో డాటర్ గా అంతా చూసుకోవడం తన పర్సనల్ ఆమె పర్సనల్ విషయం నాకైతే అసలు ఐడియా లేదు. తను ఎప్పుడో ఒకసారి మేము మాట్లాడుకునే వాళ్ళం, అది కూడా ఏదైనా చిన్న పాయింట్ ద్వారానో ఏదో ఒకటి అట్లా మాట్లాడుకునే వాళ్ళం. తిని ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా తనకు చేయడం ఏంటి, ఒకవేళ తను మా హస్బెండ్ తన ఫోన్ సరిగ్గా లిఫ్ట్ చేసేవాడు కాదు, అప్పుడు తను నాకు కాల్ చేస్తుంది, అబ్బా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి ఈశ్వర్కి ఇవ్వు అని చెప్పి మధ్యలో నువ్వే ఫోన్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే నాకు అసలు డౌట్లు ఇవన్నీ లేవు కదా, ఏముంది దాంట్లో. అసలు మాధురి అండ్ ఈశ్వర్ ఎన్ని మంత్స్ నుంచి రిలేషన్ లో ఉన్నాడని చెప్పి మీ హస్బెండ్ దగ్గర ఒప్పుకుంటున్నాడు? నా హస్బెండ్ అయితే 3 months నుండి, లాస్ట్ 3 months. సో కానీ వీళ్ళు వర్క్ చేసేది 2 years అయినా 3 months నుంచి మాత్రమే ఇలాంటి రిలేషన్ ఒకటి ఏర్పడింది. అంతే. ఓకే. సో ఫైనల్ గా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరణ్య. అండ్ ఎస్, చాలా మెచ్యూర్గా ఆలోచించావు. అట్లీస్ట్ నీ బాబు కోసం, అంటే మీ బాబు అనగానే మీరు ఎమోషనల్ అవుతున్నారు, నాకు అర్థమవుతుంది ఎంత స్ట్రగుల్ చేస్తే ఈ ప్రపంచానికి నీ పిల్లోని పరిచయం చేశావు, ఎంత స్ట్రగుల్ చేస్తే ఒక మదర్ అయ్యావో, తనని ఫాదర్ చేశావు ఈశ్వర్ని. అండ్ ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, ఈరోజు అమ్మాయి లావుగుంది, ఈ అమ్మాయి కన్నా ఏమంటారు మాధురియే బాగుంది, అందుకే మాధురితో పోయిండు అని చెప్పి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. ఈరోజు ఈ అమ్మాయి తన పర్సనల్ లైఫ్లో ఒక 5 years, అంటే అట్లీస్ట్ ఒక 5 years ముందు తను లవ్ చేసినప్పుడు కూడా ఈమె కూడా ఒక ఏంజిలే, అంటే ఈశ్వర్కి తన పర్సనల్ లైఫ్లో తన వైఫ్ తన ఒకే ఏంజిల్ లానే చూసుకున్నాడు. ఎట్ ది సేమ్ టైం సుమన్ టీవీలో కానీ ఇలాంటి ప్రముఖ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా నా వైఫ్కి తెలియకుండా నేను ఇలాంటి సీక్రెట్స్ నా దగ్గర లేవు అని చెప్పాడు. తను కూడా చాలా అందంగానే ఉండే. ఈరోజు ఒక మహిళ తన బాడీని పూర్తిగా నాశనం చేసుకున్నా పర్లేదు, కానీ ఒక బేబీకి బర్త్ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినప్పుడు తన బాడీ గురించి కూడా ఆలోచించకుండా ఒక బేబీకి బర్త్ ఇస్తుంది. ఆ విషయం గురించి మీరు అర్థం చేసుకోవాలి. 9 నెలలు మోసి కని ఆ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది. తను అలాంటి మాటలు మాట్లాడడం అస్సలు నిజంగా అంటే ఒక ఎమోషనల్ థింగ్ని కూడా ఇంత కామెడీగా చేసి ట్రోల్స్ చేస్తారు, రోస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. అలాంటి కామెంట్స్, అలాంటి ట్రోలర్స్ వచ్చారు ఈరోజు, అది దౌర్భాగ్యం. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇది పర్సనల్గా ఒకవేళ మాధురి, ఒకవేళ ఇది నువ్వు చూస్తే నీకు చెప్పాలనుకుంటున్నా, లైఫ్ ఏం అయిపోలేదు, ఇక్కడితో లైఫ్ ఎండ్ అయిపోతుందని అస్సలు అనుకోవద్దు. ఇంకా జీవితంలో నేను మళ్ళీ బయటికి రాలేనేమో అని అస్సలు అనుకోవద్దు. చాలామంది తప్పులు చేస్తున్నారు, కానీ చేసిన తప్పుని తెలుసుకొని ఇంకొకసారి జీవితంలో తప్పు జరగకుండా చూసుకోవాల్సింది నువ్వు. ఈరోజు నష్టం జరిగినా కష్టం జరిగినా అది కేవలం నువ్వు అనుభవిస్తున్నావు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వీ ఫ్యామిలీ అనుభవిస్తుంది. దయచేసి ఎలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోకు. ఈ గొడవని ఇక్కడికే ఆపేయాలనే కారణం కోసం మాత్రమే ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. అండ్ శరణ్య కూడా చాలా పాజిటివ్గా, చాలా మెచ్యూర్గా తన హస్బెండ్తో తను కలిసి ఉండాలని ఫిక్స్ అయ్యి తన బాబు కోసం, తన బాబు జీవితం కోసం క్షణికావేశాలకు వెళ్లకుండా, సరే ఏదో పొరపాటు జరిగింది, ఈ పొరపాటు మళ్ళీ జరగకపోతే చాలు, నా హస్బెండ్ నా దగ్గర ఉంటే చాలు, నా బాబుకి ఒక ఫాదర్ లేని బాబుగా పెంచాలనుకోవట్లేదు అని ఒక మంచి ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళిద్దరు కలిశారు. అండ్ ప్రజలందరూ కూడా దీన్ని ఇక్కడికే వదిలేస్తే అట్లీస్ట్ వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా ముందుకెళ్తారు. ఇంకా ఈశ్వర్ లైఫ్ మళ్ళీ ముందుకు వస్తుందా రాదా అనేది వాళ్ళ డిసిషన్స్, వాళ్ళకు వదిలేద్దాం. అండ్ మాధురి లైఫ్ కూడా అర్థం చేసుకొని, తెలిసో తెలియకో ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని అట్లీస్ట్ ఇప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది మాధురి. అండ్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ వస్తాయి, అలాంటి ఒక స్ట్రగులే ఇది కూడా అనుకో. బయటికి కనిపిస్తున్నటువంటి ఏమంటారు నీ క్యారెక్టర్ రాంగ్ అయిపోయింది లేదు, మళ్ళీ లైఫ్ ఉంటుంది. రాంగ్ డిసిషన్స్ తీసుకోకు. ఈ గొడవని ఇంకా రప్చర్ చేయడానికి ట్రై చెయ్యకండి, ఇది ఇక్కడికే వదిలేయండి. ఆ ఒక్క మెయిన్ అదే ఉద్దేశంతో రాత్రి ఆల్మోస్ట్ 2 అవుతుంది ఈ టైంలో ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం అదే. వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈరోజు మన ఇంట్లో కూడా మన గిన్నెలు కొట్లాడుతుంటాయి, మన గిన్నెల గురించి ఇవ్వడానికి అవసరం లేదు. పక్కింటోని గిన్నెలు ఏం కొట్లాడుతున్నాయి అనేది మాత్రమే దృష్టి పెడుతున్నారు. వద్దు, మన పంచాయతీలు ఏంది, మనమేంది, మన ఇంట్లో ఏం పంచాయతీలు నడుస్తున్నాయి అది ముందు ఆలోచించుకుందాం, మంది పంచాయతీలను పక్కన పెడదాం. అండ్ శరణ్య, నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నా, ఎందుకంటే ఒక వైఫ్గా అలాంటి సిచ్యువేషన్లో చూసి కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలనే ఆలోచన చాలా పెద్ద మనసుతో చేస్తున్నావు. ఖచ్చితంగా మీరిద్దరు హ్యాపీగా ఉండాలి, బాబు జీవితం బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ ఇలాంటి కొన్ని రోజులు దయచేసి నా పర్సనల్ సజెషన్, కొన్ని రోజులు నువ్వు ఈశ్వర్ ఇద్దరు కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. అసలు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే ఏదో ఒకటి మీ ఏమంటే ఆల్గోరిథంలో వస్తూ ఉంటుంది. లేదు, ఆల్రెడీ ఇద్దరం అనుకున్నాం కొన్ని రోజులు కొంచెం దూరం వెళ్ళిపోండి, ఎక్కడికన్నా వెళ్ళిపోండి.
అండ్ ఇంకా తన పర్సనల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ గురించి మేము ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, ఇది ఇక్కడికి ఆపేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నీ టైం ఇచ్చి అట్లీస్ట్ క్లారిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అలా. థ్యాంక్ యూ సో మచ్ మీ. ఓకే, సో అదండి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో మనను నమ్ముకొని, అంటే వాళ్ళు పుట్టినటువంటి ఇల్లు నిడిచి మన ఇంటికి వచ్చి మన కడప దొక్కి మన ఇంట్లో మన కోసం బ్రతుకుతున్నటువంటి మహిళలు అంటే వైఫ్స్, వాళ్ళ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళకు కూడా అదే చెప్తున్నా, మనం ఒకరి లైఫ్లోకి వెళ్తున్నాం ఆర్ఎల్స్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యాం ఆర్ఎల్స్ ఎన్నో రీజన్స్కి వాళ్ళ లైఫ్లోకి వెళ్తున్నాం అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. మన ఇష్టాల కోసం కుటుంబాలు నాశనం కావద్దు, మన ఇష్టాల కోసం మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు బాధపడొద్దు, మన ఇష్టాల కోసం మనం కన్న వాళ్ళ జీవితం నాశనం కావద్దు. అది 1-2 సార్లు ఆలోచించుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఆడపిల్లల పేరెంట్స్ దయచేసి మీ పిల్లలకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా ఒక కన్నేసి ఉంచండి. సొసైటీ బాగాలేదు, ఇది కలియుగం, కల్తీనా కొడుకులు ఉండే కలియుగం. ఖచ్చితంగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని రోజుకి ఒక 1 అవర్ అయినా వాళ్ళపై కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు డబ్బు సంపాదించినా, వాళ్ళు ఇల్లును చూసుకున్నా, ఏం చేసినా కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళపై దృష్టి పెట్టాలి. తప్పు జరగకముందే సరిదిద్దుకోవాలి. చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడే ఉంచాలి, పెద్దదైనాక మన చేతి జారితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర్, మాధురి, ఈ కథని ఇక్కడికి ఆపేద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. స్టే ట్యూన్.